వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాసావుత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ధూమో రాత్రిస్తథా కృష్ణాః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే. శుక్లకృష్ణే గతిర్యేతే జగతః శాశ్వతే మతే. ఏకయా యత్సనావృత్తిం అన్యయా వర్తతే పునః. నైతే శృతి పార్థ జానాన్ యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అది న ఏతే యథోక్తే శృతి మార్గౌ పార్థ జానం సంసారాయ ఏకా అన్యా మోక్షాయ చ ఇతి యోగి న ముహ్యతి కశ్చన కశ్చిదపి. అది ఓ పార్థ, హే పార్థ, నా ఏతే యథోక్తే పైన చెప్పిన ఆ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ శృతి అంటే మార్గౌ రెండు మార్గాలు, పైన చెప్పిన రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలు జానన్ తెలుసుకుని, ఆ పైన చెప్పిన రెండు మార్గాల్ని తెలుసుకుని ఏమిటవి సంసారాయ ఏక. ఆ రెండు మార్గాలు ఏమిటి? ఒకటేమో సంసారానికి తిరిగి వచ్చే మార్గం, అన్య మోక్షాయ ఇంకొక మార్గము మోక్షం కొరకు. ఈ రకంగా శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు మార్గాలు ఏవైతే చెప్పామో ఆ రెండు మార్గాలు నువ్వు జానన్ తెలుసుకుని ముహ్యతి కశ్చన కశ్చిదపి. ఆ తెలుసుకున్న యోగి ఎవడైతే ఉన్నాడో అతడు తెలుసుకునే యోగి ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ఎవ్వడు వీటి యందు మోహితుడవ్వడు. అంటే ఈ యొక్క కృష్ణపక్షం తిరిగి వచ్చే మార్గం ఏదైతే ఉందో దాని యందు వాడు మోహితుడవ్వడు అని చెప్పాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః సమాహితః భవ అర్జున. అందువలన అర్జున, నువ్వు నాకు ప్రియుడువు, అత్యంతమైన స్నేహితుడవు, అలాగే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల అర్జున, నీకు చెప్పవచ్చేది ఏమిటంటే ఈ మార్గాలు ఏవైతే చెప్పానో అది సర్వేషు కాలేషు సర్వకాలముల యందు యోగయుక్త సమాహిత యోగయుక్తుడివై ఉండు అని తీసుకొచ్చాడు. ఏ యోగయుక్తుడివై ఉండు? కర్మనిష్ఠుడివై ఉండు. అందువల్ల నువ్వు ఈ రకమైన ధార్మికమైన నీ యొక్క వైదిక కర్మ ఏదైతుందో క్షాత్ర కర్మ దాన్ని వదిలిపెట్టి ఇటు ఆ ధ్యానయోగపరమైన
ఆత్మజ్ఞానానికి సంబంధించిన దానికి నీకు అధికారం రాక రెండూ వదిలిపెడితే పాపచరణంతో కూడుకుని ఎవరైతే నిషిద్ధకరణ ఉంటారో ఆ రకులు గతులు పడతాయి. అందువల్ల నువ్వు కర్మిష్టిగా ఉండి యోగివై ఉంటే ఉత్తమమైన ఆ మార్గానికి పోతావు. కృష్ణపక్షమనే మార్గంగా అది శాశ్వతమే. ఈ నీచమైన లోకాల కంటే దీని మీద అది శాశ్వతం. ఇంకా నువ్వు కర్మయోగిగా ఉంటూ నిష్కామంగా కర్మఫల రహితంగా చేస్తే నీకు అదృష్టవశాత్తు జ్ఞానానికి యోగ్యత వచ్చిందనుకోండి, దాని చేత నువ్వు చేసే ఆ నిధిధ్యాసన రూపమైన ధ్యానయోగం వల్ల నీకు మోక్షం వస్తుంది. ఇంకా లేదు, ఓంకార ఉపాసన చేసిన ఆ బ్రహ్మలోకము యందు ఆత్మజ్ఞానానికి అధికారం వస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం నువ్వు యోగివి కాదు. నువ్వు నాకు అత్యంత ప్రియుడు కాబట్టి విషయాన్ని చెబుతున్నాడు. శృణు యోగస్య మహాత్మ్యం. ఈ యోగం యొక్క మహాత్యాన్ని, గొప్పతనాన్ని చెబుతాను విను. ఏంటంటే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. అది వేదేషు సమ్యక్ అధీతేషు యజ్ఞేషు చ సాద్గుణ్యేన అనుష్ఠితేషు తపః సూచా సుతప్తేషు దానేషు చ సమ్యక్ దానేషు యత్ ఏతేషు పుణ్యఫలం పుణ్యస్య ఫలం పుణ్యఫలం ప్రదిష్టం శాస్త్రేణ అచ్చేతి అతీత్య గచ్చతి తత్సర్వం ఫలజాతం ఇదం విదిత్వా సప్త ప్రశ్న నిర్ణయ ద్వారేణ ఉక్తం సమ్యక్ అవధార్య అనుష్ఠాయ యోగి. అది ఒకటే వాక్యం యోగి వరకు అక్కడ పెట్టాడు కామ. ఎవరి కోసం? మనంతా జాగ్రత్తగా ఇదంతా తెలుసుకోవాలి. నేను చెప్పే యోగాలు సామాన్యమైన కాదు, చాలా గొప్పమైన యోగాలు. ఒకటి కృష్ణపక్ష యోగము, రెండు శుక్లపక్ష యోగం. రెండూ కాకపోతే సజ్జోముక్తితో కూడుకున్న అద్భుతమైన అక్కడే మోక్షాన్ని పొందే సజ్జోముక్తి జ్ఞానం. 3 చూపించాను. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైతే సమ్యక్ వేదేషు అధీతేషు, ఎవరైతే చక్కగా అధ్యయనం చేసే వేదములు యందు కానీ, ఎవరైతే 4 వేదాలు అధ్యయనం చేస్తారో ఆ వేదములు యందు కానీ, యజ్ఞేషు చ, యజ్ఞేషు అంటే సాద్గుణ్యేన అనుష్ఠితేషు, సద్గుణములతో కూడుకుని సద్గుణములతో కూడుకుని అనుష్ఠానం చేసిన ఆ యజ్ఞముల యందు, అధ్యయనం చేసే వేదాల యందు, బాగా చేసిన తపస్సుల యందు, చక్కగా ఇచ్చిన సమ్యక్ దానం దానే దత్తేషు, చక్కగా ఇచ్చిన దానముల యందు, అలాగే ఏ పుణ్యఫలం కలుగుతుందని ఆ శాస్త్రంలో తెలిపిందేవో ఆ శాస్త్రంలో పుణ్యవస్య ఫలం పుణ్యఫలం ప్రదిష్టం శాస్త్రేణ, ఏ శాస్త్రంలో చెప్పిందో ఆ శాస్త్రము ఏదైతే ఉందో సప్త ప్రశ్న నిర్ణయ ద్వారేణ, ఈ 7 ప్రశ్నలకి ఉత్తరంగా చెప్పి ఉన్న విషయాల్ని నేనేదైతే చెప్పానో వాటన్నిటినీ చక్కగా నిశ్చయం చేసుకుని అనుష్ఠానం చేసిన యోగి అన్నిటినీ దాటిపోతాడు.
అతిక్రమిస్తాడు. సమస్త జగత్తు యొక్క ప్రకంపనలకి దాటిపోతాడు. సంసార దుఃఖానికి మళ్ళా గురికాడు, అన్నిటికీ దాటిపోతాడు. అలాంటి యోగి పరం ప్రకృష్టం ఐశ్వరం స్థానం ఉపైతి ప్రతిపద్యతే ఆద్యం ఆదు భవ కారణం బ్రహ్మ ఇత్యర్థః. అలాంటి అనుష్ఠానం చేసే యోగి అతిక్రమిస్తాడు, దాని అంతటినీ దాటిపోతాడు. దేనినంతటిని? కలుషితమైన సర్వనామరూపాత్మకమైన సంసార జగత్తు నుంచి దాటిపోతాడు. అలాంటి పరమైన ఉత్కృష్టమైన ఐశ్వర్యంతో కూడుకున్న నా ఈశ్వర స్థానాన్ని వాడు ఆద్యం అంటే కారణ బ్రహ్మాన్ని పొందుతాడు. కారణ బ్రహ్మాన్ని పొందుతాడు అని చెప్పాడు. కారణబ్రహ్మము కార్యబ్రహ్మము, జగత్తంతా కార్యబ్రహ్మం. ఈ జగత్తు పుట్టడానికి ఎవడైతే కారణస్వరూపుడై ఉన్నాడో ఆ కారణబ్రహ్మం, ఆ కారణబ్రహ్మని పొందుతాడు అని ఈ శ్లోకంతో చెప్పాడు. అంటే ఇక్కడ ఈ అర్థం ఏమిటి? ఎవడైతే క్రమంతో అనుసరించి నియమాలతో చక్కగా చేసిన, క్రమంతో అనుసరించి నియమాలతో ఎవరైతే చక్కగా వేదాధ్యయనం చేస్తాడో దాని వలన ఏ ఫలం వస్తుందో 4 పాయింట్లు చెప్పాడు. ఎవరైతే క్రమం చేత గురువుల దగ్గర ఉండి గురు శుశ్రూష చేసి వేదాలు నియమం చేత ఎవరైతే అధ్యయనం చేస్తాడో, వేదాధ్యయనం చేస్తే గొప్ప పుణ్యఫలం. బ్రాహ్మణుడై ఉండి వేదం అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయకపోతే చాలా పాపం. మనుస్మృతిలో చెప్తాడు. కనీసం వేదాన్ని ఒకసారి చెప్పించుకోవాలి గురువు దగ్గర. అందులో వేదం ఒకసారి శృతం అయిపోవాలి. అందులో వేదాధ్యయనం చేస్తే ఏ ఫలం వస్తుందో, ఆ వేదం యందు చెప్పి ఉన్న ఉత్తమమైన యజ్ఞాలు అనుష్ఠానం చేసేవారికి ఏ ఫలం వస్తుందో, అలాగే ఉత్తమ తపస్సులు సరిగా సమ్యక్ చక్కగా చేసిన వారికి ఏ ఫలం వస్తుందో, ఇలాంటి ఫలములన్నిటికన్నా కర్మ మార్గం నందు లభించే అత్యంత ఉత్తమమైన ఫలాల కంటే అధికమైన ఫలము అన్ని విధాల మీరు ఉన్న ఫలం ఏదంటే పరమ పదవి, ఉత్తమ పదవి. అలాంటి ఉత్తమ పదవి. వీటి వల్ల వచ్చే పదాలన్నీ కూడా పదములన్నీ కూడా ఇంత ఉత్తమమైన పదం కాదు. వీటి 3 చేస్తే ఎంత పెద్ద పదం వస్తుందో కేవలము ఆ బ్రహ్మోపాసన వల్ల అంత గొప్ప పదము వస్తుంది, పరమపదము వస్తుంది. ఈ అధ్యాయంలో తెలిపిన క్రమంతో ఉపాసన చేసేవాడు చేరిపోతాడు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఉపాసన కేవలము ప్రణవోపాసన చెప్పాడు. ప్రణవోపాసన చెప్పాడు. 6వ అధ్యాయంలో ధ్యానయోగాన్ని నిధిధ్యాసన పరంగా చూపించాడు, వస్తుతంత్ర ధ్యానయోగం. 7వ అధ్యాయంలో అందరి భక్తుల కంటే జ్ఞానభక్తితో కూడుకున్నవాడు, జ్ఞాననిష్టతో కూడుకున్నవాడు ఉత్తముడని ఆ నిధిధ్యాసన పరుణ్ణి పొగిడాడు. 8వ అధ్యాయంలో ఆ నిధిధ్యాసన కుదరనివాడు ఎవడైతే ఉంటాడో ప్రణవోపాసన ద్వారా ఆ బ్రహ్మపదవిని పొందే మార్గాన్ని ఈ 8వ అధ్యాయంలో చూపించాడు. ఇది క్రమం చూపించాడు. ఈ అధ్యాయం తెలిపిన క్రమంలో ఉపాసన చేసేవారు చేరిపోతారని చూపించాడు. సకల జగత్తుకి కారణమైన ఆ పరబ్రహ్మనే చేరి ముక్తుడవుతాడని చెప్పాడు. అక్కడి నుంచి క్రమముక్తిని పొందుతాడని చెప్పాడు. ఈ అధ్యాయం యందు చెప్పిన ఉపాసన క్రమము శ్రీ శంకర భగవత్పాదులు వారు ధారణ యోగం అని పేరు పెట్టారు. మనం చెప్పుకున్నాం కదా, 8వ అధ్యాయంలో ధారణ యోగం అని వచ్చింది. దీనికి ధారణ యోగం అని పెట్టారు. పరమాత్మ యందే మనస్సు నిలిపి అతడే తమకు ప్రాణమని ఉపాసన చేస్తున్నవాడు బ్రతికి ఉన్నప్పుడు కూడా పరమాత్మ యందే ఉండి మరణించిన పిదప కూడా అతన్నే చేరిపోతాడనేది ఈ అధ్యాయం యొక్క సారాంశము. ఎవరైతే పరమాత్మ యందే మనస్సు ఎవరైతే నిలుపుతారో అతడే తమకు ప్రాణమని, ఈ ప్రాణమే ఆయన స్వరూపమని, ఆయన ప్రాణాత్మ జీవాత్మ సర్వము తానే ఉన్నాడని ఎవరైతే చక్కగా ఉపాసన చేస్తున్నవాడైతే ఉంటాడో అతడు బ్రతికున్నప్పుడు కూడా పరమాత్మ యందే ఉండి ఆ భావం చేత మరణించిన తర్వాత కూడా అతన్నే చేరిపోతాడు, ఆ భావం చేత అక్కడికి చేరిపోతాడు అని ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశము. ఇప్పుడు మనం కామక్రోధవశులై విషయ చింతన వల్ల చెడిపోతున్నాం. తిండి వస్త్రాలకి సరిగా లేకపోయినా
మనకి మదమాత్సర్యాలు వదలటం లేదు. తిండి అవి సరిగా లేకపోయినా అహంకారము మదము ఇవి పోవడం లేదు మనకి. అంటే తిండి అవి లేకపోతే కట్టుకుంది గుడ్డ లేకపోయినా నీకు అహంకారం బాగా ఎక్కువ ఉందిరా అంటాం కదా, అదనమాట. ఏమీ లేకపోయినా రెపరెపలాడిపోతూ ఉంటాం. ఈ మంగళకరమైన భూలోకాన్ని మనం నరకంగా మార్చుకుంటున్నాము. ఈ సర్వ కోరికలు వదిలి ఈ భూలోకంలో ఎవరైతే ఈ అభ్యాస యోగాన్ని చేస్తారో అలాంటి వాళ్ళకి రాబోయే కాలంలో ఉత్తమమైన లోకాన్ని పొందడానికి భూలోకమే ఆధారమే ఉందని ఎవరికీ తెలియదు అని ఆ విషయాన్ని సచ్చిదానంద స్వామి వారు చివరిలో చెబుతూ, ఇక్కడ ప్రణవోపాసన చేత కానీ బ్రహ్మజ్ఞానం చేత కానీ లేకపోతే కర్మ యోగం చేత కానీ ఇక్కడి నుంచి మీరు తయారయ్యి మూటాముళ్ళు సర్దుకొని ప్రయాణం చేసే రోజులు రాకముందు ఇవన్నీ సెట్ చేసుకోండి అని సచ్చిదానంద స్వామి వారు చివరిలో దీనికి ముగించారు. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే తారక బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః అథ నవమోధ్యాయః. తీరా